పరస్పర దాడులతో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు దాదాపు నిలిచిపోయాయి. పూర్తి స్థాయి యుద్ధం దిశగా అడుగులు పడుతున్నాయి. అదే జరిగితే పాకిస్తాన్ ఆర్మీ ముందు ఆఫ్ఘనిస్తాన్ నిలవలేదు. ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం 2025 నాటికి ఆ దేశం మొత్తం సైనిక సిబ్బంది కేవలం 1,00,000 మంది మాత్రమే. అయితే ఇతర అంతర్జాతీయ నివేదికలు మాత్రం ఈ సంఖ్య 1,72,000 వరకు ఉండొచ్చని అంటున్నాయి. త్వరలో 2 లక్షల వరకు పెంచుకునే ఆలోచనలో ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఇక గ్లోబల్ ఫైర్ పవర్ 2026 ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోని 145 దేశాలలో ఆఫ్ఘనిస్తాన్ 121వ స్థానంలో ఉంది. 2021లో అమెరికా దళాలు దేశం విడిచి వెళ్లినప్పుడు వదిలేసిన ఆధునిక ఆయుధాలు, సైనిక వాహనాలనే తాలిబాన్ సైన్యం ప్రస్తుతం ప్రధానంగా ఉపయోగిస్తోంది. అంటే ఆఫ్ఘనిస్తాన్కు ప్రస్తుతం చెప్పుకోదగ్గ వైమానిక శక్తి లేదు. ఆ దేశం వద్ద ఎలాంటి అధునాతన యుద్ధ విమానాలు అందుబాటులో లేవు. దాని సైనిక సామర్థ్యం ప్రధానంగా గ్రౌండ్ ఫోర్సెస్ మీదనే ఆధారపడి ఉంటుంది. మరోవైపు పాకిస్తాన్ సైనిక శక్తి ప్రపంచంలోని శక్తివంతమైన సైన్యాలలో ఒకటి. 2026 గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ లో పాకిస్తాన్ 14వ స్థానం. పాకిస్తాన్ ఆర్మీలో సుమారు 5,60,000 మంది క్రియాశీల దళాలు, అలాగే 4,60,000కు పైగా రిజర్వ్ దళాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వద్ద దాదాపు 450కి పైగా విమానాలు ఉన్నాయి. వాటిలో F-16, JF-17 వంటి ఫైటర్ జెట్స్ ముఖ్యమైనవి. ఇక దాని నేవీ వద్ద 8 జలాంతర్గాములు, 10 ఫ్రిగేట్లు, 6 డిస్ట్రాయర్లు ఉన్నాయి. భూతల ఆయుధాలలో 2,500కు పైగా ట్యాంకులు, 4,600కు పైగా ఫిరంగులు ఉన్నాయి. వీటిని మించి పాకిస్తాన్ ఒక అణ్వస్త్ర దేశం. దీని వద్ద దాదాపు 170 అణ్వాస్త్రాలు ఉన్నట్లు అంచనా. 2024-25 రక్షణ బడ్జెట్ ప్రకారం పాకిస్తాన్ తన రక్షణ రంగం కోసం సుమారు $10.2 బిలియన్ విచ్చిస్తోంది. పాక్తో పోలిస్తే ఆఫ్ఘనిస్తాన్ రక్షణ వ్యయం చాలా తక్కువ, $500 మిలియన్ లోపే ఉంటుంది. కాబట్టి తాలిబాన్ పాలకులు పాకిస్తాన్తో సయోధ్యకు వచ్చి అభివృద్ధిపై ఫోకస్ పెడితే మంచిదని అంతర్జాతీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.